రాయలసీమ దగాబడింది. ఈ దగాబడింది కేవలం ఈ 5 సంవత్సరాల్లోనే. గతంలో అంతో ఇంతో జరిగిందేమో కానీ ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా రాయలసీమకు అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని నేను కూడా స్పష్టంగా చెప్తున్నా. ఎందుకంటే ఆయన వస్తానే అంద్రినివా పూర్తిగా అయిపోయింది, గాలేరు నగర్ పూర్తి చేశాడు, ఉద్యోగాలు ఇచ్చే కడప స్టీల్ ప్లాంట్ మొత్తం రెడీ అయిపోయింది. మనందరికీ 10,000 15,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అభివృద్ధి అనే పేరుతో ఎక్కడ చూసినా ఫౌండేషన్స్ వేసినాడు, ఎవరికి డబ్బులు ఇలా ఆ పనులు జరగలే. ఒక్క పిఎల్ఆర్కి మటుకు డబ్బులు ఇస్తాడు. ఎందుకంటే ఆయన కావాల్సిన వ్యక్తి, ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేలు ఇద్దరు ఆ కుటుంబంలో రాయలసీమ జిల్లాలకు అందరికీ కూడా డబ్బులు ఖర్చు పెట్టడానికి, పుష్కలంగా డబ్బులు సంపాదించేదానికి ఒక అవకాశం వాళ్ళకి ఇచ్చినాడు. అంటే దోచుకోండి. మనం చూస్తాను ఇప్పుడే ఇసుక ఎంత పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేసి డబ్బులు సంపాదించినారు. ఆఖరికి మట్టిని వదిలిపెట్టలే, మద్యాన్ని వదిలిపెట్టలే. ఈ సిండికేటే మద్యం వ్యాపారం కూడా చేస్తూ ఈరోజు నాసి రకమైన మద్యాన్ని మనందరికీ మన ప్రాంతాల్లో మద్యం అమ్మే పరిస్థితి ఈరోజు ప్రభుత్వానికి ఉంది. 60-70 రూపాయలు ఉంటే క్వార్టర్ 200 రూపాయలు అయింది. పోనీ అదైనా మంచి లిక్కరా అంటే దానివల్ల వేలాది మంది చచ్చిపోయినారు ఈ 4-5 ఏళ్లలో. వాళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళకు చంపేస్తారు మనుషులందరినీ. క్యాన్సర్ రోగాలు వచ్చినాయి, కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయినాయి. ఇటువంటి రోగాలన్నింటినీ కూడా ఈ మద్యం ద్వారా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ అక్రమ మద్యము, నాసి రకమ మద్యము సరఫరా చేయడం వల్లే ఇదంతా జరిగింది. ఇంకో పక్క చూస్తే ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఏదైతే వాళ్ళు ఈరోజు మనం ఒకప్పుడు ఎల్టీఆర్ హెల్త్ అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కోసం చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఆ బిల్లును చెల్లించేవాడు. ఈరోజు హాస్పిటల్కి పోతే అయ్యా ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో మాకు తెలియదు, ముందే మీరు డబ్బు కట్టి చేయించుకోండి, ఆ డబ్బులు వస్తే మీరు తీసుకోండి అనే పరిస్థితులు ఈరోజు వచ్చినాయి.